కనకరావు గారు, చెప్పండి. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇదేం కొత్త కాదు, అదేనా? లేదా అది కొత్త కాదండి. ఇప్పుడు ఈ మధ్య నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గా మొత్తం గోడెల మొత్తం తిరిగి మొత్తం అల్లకులం అయిపోతుంది, మొత్తం బియ్యం మొత్తం ఒక ఒక ర్యాకెట్ లాగా నడుపుతామని చెప్పేసి అన్నారు. ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి? ఎక్కడ ఇదిగో ఎస్ పలానా అతను చేశాడు, వాళ్ళ వల్ల ఇది జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేశారు. చేయట్లా అంటే బెదిరిస్తున్నారు. ఆడు సాటుగా మళ్ళీ ఏదో ముడుపులు అంతలేదు, మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు పేపర్లు చూస్తే ఒక కంటైనర్ లో షిప్ లో దొరికినట్టుగా ఉంది. అంటే ఎన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే ఏంటంటే పేపర్లో పులుల్లాగా మీడియా పులుల్లాగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కానీ అంతిమంగా రిజల్ట్ తీసుకునే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి, అంటే ఇదేంటంటే రాజకీయ కక్షపూర్తంగా తీసుకోవడం కోసమే ఉపయోగిస్తున్నారు. నిజంగా జరిగి ఉంటే ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అందువల్ల ఏంటంటే కేవలం ఏంటంటే ప్రతిపక్షాన్ని వాళ్ళ మనుషులే దెబ్బతీస్తున్నారు, వాళ్ళే అనేటువంటిది చేస్తా ఉంటే, నిన్న మీ కళ్ళ ముందు కనపడేటువంటి ఏదైతే తాడిపత్రికి సంబంధించినటువంటి ప్రయాస దగ్గర గొడవ మీకు గుర్తురాదా? రీసెంట్ కదా, ఎప్పుడో జరిగింది అనేటువంటిది ఏదో తవ్వకాలు తవ్వినట్టు తవ్వుతా ఉన్నారు. ఓకే, ఒకవేళ జరిగి ఉంటే అది చట్టపరంగా తీసుకొని కాదట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మం నాలుగు వైపులా రక్షిస్తామని చెప్పేటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణించినటువంటి ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక కేవలం కక్షపూర్తి వాతావరణానికి వెళ్తున్నారు తప్ప, నిజమైనటువంటిది ఏదో కొండం దొలికిన పట్టినట్టుగా ఇట్లాంటి చేస్తారు తప్ప ఎక్కడ కూడా అవినీతి గురించి ఆడదండి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళకి. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఇదే టీడీపీ వాళ్ళు, ఇదే జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వాళ్ళు తెలుసుకున్నారు కదా. మరి ఏం మాట్లాడండి అవినీతి గురించి, అక్రమాల గురించి మాట్లాడటం అంటే అది నేతి బేర్లో నెయ్యి సదం తప్ప అందుకోలేదు. కేవలం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దెబ్బతీయడం కోసం ఒక బైకంపుతో చేసుకోవటం చేస్తున్న కుట్రలు తప్ప అందుకంటే వేరేది కాదు. ఓకే, రఫీ గారు, ఎందుకండి వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారట? మీరు కూడా విపరీతమైన తప్పులు చేస్తున్నారట. ఇది ఎక్కడ జరగంది ఏం కాదు కదా. అప్పుడు ఏదో జరిగితే జరిగి ఉండొచ్చేమో, ఇప్పుడు ఏమైనా ఆగిపోయినాయా? పారదర్శకంగా చెయ్యండి. అమాయకుల మీద కేసులు పెట్టి ఇంతలా వేధించడం ఏంటి? వంశీని, లేకపోతే కొడాల నాని గారిని. నమస్కారం వర్మ గారు, చెప్పండి. మీకు అలాగే మిత్రుడు కనకరావు గారికి, అలాగే జనసేన నాయకులు వాసం శెట్టి, తాతం శెట్టి అండి, తాతం శెట్టి పేరు గుర్తురావట్లేదు. ఎన్నిసార్లు కలిసి మాట్లాడుతారు. ఫోన్లేండి, మీ మిత్రులు కానీ అండి, పేర్లు ఎందుకు. జనసేన మిత్రులు, అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సరే, ఇప్పుడు పాపం కొడాలి నాని గారు నోట్లో ఏళ్ళు పెడితే కొడతారు సార్. ఆయన చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఆనందం చూసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటలు విని హాయిగా నవ్వుకుంటూ ఉండేవాడు. చాలా ఉత్తమ శాసనసభ్యుడు అంటూ ఎవరైనా ఉంటే కొడాలి నాని అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతికి రికమెండ్ చేసి ఉండేవాడు. అంటే అది లేదు, ఆ పదవి ఇది లేదు, ఉంటే ఆయనే పంపించేవాడు. ఆ తర్వాత రెండో పేరు వల్లభనేని వంశీ. అసలు ఆయనైతే అసలు అవినీతి అంటే ఏమి తెలియనోడు. అసలు ధర్మం 4 పాదాలుగా నడిపినోడు గన్నవరంలో. ఆయన ఒక ఆదర్శ శాసనసభ్యుడిగా పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ గురించి ఏది రాసినా సరే అది కక్ష సాధింపే. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి అవర్స్ సరిపో. ఇంత గొప్ప నాయకులు వాళ్ళు గర్వపడుతున్నారు. ఇలాంటి ఇద్దరు నాయకులు మా పార్టీలో ఉన్నందుకు మాకెంతో గర్వంగా ఉందని చెప్పుకుంటున్నారు. ప్రజలు మాత్రం చీ కొడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడంతోనే. చీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి ప్రజలకి తెలిసిపోయి అసలు మళ్ళీ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. హైకోర్టులో మాత్రం స్టేలు తెచ్చుకొని కంటిన్యూ అవుతా ఉన్నారు. కొడాలి నాని గారే ఓడిపోయిన తర్వాత ఒక్కసారి అనుకుంటా వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. అదే
ఈ గెలుచుంటే మాత్రం ఇక వైసీపీ గవర్నమెంట్ గెలుచుంటే ఇక ఆయన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా నిద్రపోయేవాడు. బాబు జగన్మోహన్ రెడ్డి గారిని బుజ్జగించేవాళ్ళు లేడి వాళ్ళ అలాంటి మాటలతో. మరి వాళ్ళ అవినీతి కళ్ళకు కట్టినట్టు ప్రజలు చెప్పారు. ఇందులో ఇక్కడ ఈ కాలువలో టిప్పర్లు పెట్టి దోచేశాడు. ఏది మన కృష్ణా నదికి వచ్చేటువంటి పోలవరం కాలువలు మొత్తం మట్టి, అది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ సంబంధించిన కాలువ. ఇతను మట్టి దోచేశారు. 100 కోట్లు